శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఏప్రిల్ 8 అమావాస్యలోపు ధనుస్సు రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే ధనుస్సు రాశి వారికి పొంచి ఉన్న ఈ గండం ఏమిటి? ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ గండం నివారణకు ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన, పరిహారాల గురించి, అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనుస్సు రాశి వారికి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ఒక గండం వీరిని వెంటాడబోతుంది. ఆ గండం నుండి తప్పించుకోవడానికి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని దేవతారాధనలు, పరిహారాలు పాటించడం ద్వారా ఈ గండం నుండి బయటపడొచ్చు. అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి గ్రహ ఫలం ఎలా ఉంది అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ సమయం అయితే చాలా బాగుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు చేయాలనుకుని ప్రారంభించిన పనిని ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి చాలా మంచి సమయమే నడుస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బు అందడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. దీని కారణంగా ఈ రాశి వారు కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో, అప్పు తీసుకునే విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కొన్ని మార్పులు లేదా స్థాన మార్పిడి చూడబోతున్నారు. మీ పై అధికారులకు, మీ సహా ఉద్యోగులకు మీరు చేసే పని గురించి కొన్నిసార్లు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. వారితో తక్కువ మాట్లాడడం మంచిది. అలాగే వారితో వాదించడం అనేది చేయకూడదు. ఎందుకంటే మీరు కనుక వారితో ఎక్కువగా వాదన అనేది చేశారనుకోండి, నేనేం చేశాను, నేను చేసిన దానిలో తప్పేముంది అంటూ ప్రశ్నించడం లేదా వాదించడం ద్వారా మీ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరైనా సరే మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనకు కోపం వస్తుంది. కానీ మనం కోపం వచ్చినా సరే కొన్ని విషయాల్లో ఆలోచించి వాదనలు వెయ్యకుండా ఉండడం మంచిది. ఇలాంటి వాదనలు చెయ్యడం అనేక సమస్యలకు దారితీయవచ్చు. కొంచెం టైం బాలేదు కాబట్టి ఈ రాశి వారు కొంచెం సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే ఏమవుతుంది, ఇలాంటి ఎన్నో అనవసరమైన విషయాలను గురించి భయాందోళనకు గురవుతారు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ప్రయోజనం, అలాగే ఎటువంటి ప్రమాదం అనేది లేదు అని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి సులభంగా బయటపడతారు. సంతానం విషయంలో లాభం పొందుతారు. తల్లిదండ్రుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం అయితే ఈ రాశి వారికి బాగానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలను వహించి ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అర్థవంతంగా మాట్లాడాలి. లేదంటే అనవసరమైన వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక గండం మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూ ఉంది. అయితే ఈ రాశి వారికి ఆదాయం ఊహించినటువంటి రీతిలో లాభాలతో ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లో ఫినాన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్. వ్యాపారంలో ఆదాయ ప్రవాహం ఊహించినటువంటి లాభాలతో ఉండబోతుంది. కాబట్టి చేసే వ్యాపారం పట్ల, పెట్టే పెట్టుబడి వంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలి. ఆదాయం అనేది ఊహించినటువంటి లాభాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకు నుండి రుణాలు లభిస్తాయి. ఈ రాశి వారికి కుటుంబం యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే తోబొట్టుల నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తాయి. కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వచ్చేసరికి సహాయం అనేది లభించదు. మీ యొక్క కుటుంబ సభ్యులకు విసుక్కోవడం వంటి పనులు చెయ్యకండి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి మీరు సలహాలు చెప్పకండి. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే యావరేజ్గా ఉంటుంది. గొంతు, ముక్కు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వాహనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది.
కాబట్టి ముఖ్యంగా ఈ 5 రోజుల్లో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఎదురు చూసుకొని వెళ్ళడం, ఎదురు చూసుకొని రావడం ఇలా చేయడం మీకు మంచిది. అలాగే మంచి సమయం చూసుకొని బయలుదేరడం కూడా చాలా వరకు మంచిది. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకండి. లేదు, మీరు ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే ప్రయాణం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏవైనా ప్రత్యేక వాహనాల్లో ప్రయాణం చేయండి. సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ మీరు చెయ్యకండి. మీ సొంత వాహనాల్లో ప్రయాణం చేసినప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకుని వాహనాలను నడిపించుకోండి. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పని కొంచెం జాగ్రత్తగా పూర్తయ్యేలా చూసుకోండి. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చేసేటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అగ్రిమెంట్స్ అనేవి మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టపరిచే విధంగా ఉండబోతున్నాయి. కండిషన్స్ అన్నీ చదివి అర్థం చేసుకున్నట్లుగానే ఉన్నప్పటికీ ఏదో ఒక మెలికతో అగ్రిమెంట్లు ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్లో సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా నష్టం అనేది తగ్గుతుంది. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారికి అగ్రిమెంట్ విషయంలో కానీ ప్రయాణం విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని దేవతారాధన చేయడం ద్వారా ఈ రాశి వారు తమ కష్టాల నుండి దూరం అవ్వచ్చు. ధనుస్సు రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది. అయితే వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీ లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు మీ జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా ధనుస్సు రాశి వారు చేయడం ద్వారా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారికి ప్రయాణాల్లో గండం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలను చేయడం ద్వారా ఈ గండం నుంచి విముక్తి పొందొచ్చు. ఈ రాశి వారు రానున్న గండం నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు మృదువైన మెరిసే సిల్క్ లేదా ఇతర మెరిసే బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల అదృష్టం లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ఏదైతే సమస్య ఉందో అంటే రాబోతున్నటువంటి గండం నుంచి బయటపడాలి అంటే అది మీ కుటుంబంలోని స్త్రీలపైనే ఆధారపడి ఉంది. మీ కుటుంబంలోని స్త్రీలను గౌరవించండి. వారి ద్వారానే మీరు గండం నుండి బయటపడతారు. ఈ రాశి వారు మీ కుటుంబంలోని మహిళలను అనాథ శరణాలయాల్లో గాని, దేవాలయాల్లో గాని, స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థల్లో గాని, పేదలకు గాని అన్నదానం చేయమని చెప్పండి. ఆర్థికంగా మేము బాగానే ఉన్నాం అనేటువంటి వారు వీలైతే మానసిక స్థితి సరిగ్గా లేని వారికి వైద్యానికి అయ్యే ఖర్చుని సహాయం చేయండి. ఇలా చేయడం చాలా మంచిది. కుదరని పక్షంలో మీకు వీలైతే కనీసం ఒక 10 మందికి భోజనాలు పెట్టండి. సుమంగలి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి. లేని వారికి ఆహారాన్ని పంపిణీ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో 27 మంగళవారాలు 27 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ధనుస్సు రాశి వారికి రానున్న 5 రోజుల్లో పొంచి ఉన్న గండం నుండి బయటపడతారు. సో చూశారు కదండి, ఏప్రిల్ 8 అమావాస్యలోపు ధనుస్సు రాశి వారికి పొంచి ఉన్న గండం ఏమిటి, గండం నుండి ఏ విధంగా బయటపడగలరు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియోని మీ స్నేహితుల్లో మీ ఫ్యామిలీలో ధనుస్సు రాశి వారు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.